26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న తొలి సినిమా జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైందా? రజనీకాంత్ కూలీ సినిమా పేరిట ఉన్న ఫస్ట్ డే రికార్డ్ ని విజయ్ ఈసారి వన్ సైడ్ చేస్తారా? 6 నెలలుగా బాక్సుల్లోనే మగ్గిపోయిన జననాయకుడు 400 కోట్ల టార్గెట్ ని ఈజీగా దాటేస్తుందా? అసలు తమిళనాట డే1 రికార్డుల చిట్టా ఏంటో చూద్దామా? జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయకన్ సినిమా ముందు భారీ లక్ష్యాలున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్ కూలీ పేరు మీదే ఫస్ట్ డే రికార్డ్స్ ఉన్నాయి. 156 కోట్లతో టాప్ లో కూలీ ఉండగా విజయ్ లియో 148 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అలాగే గోడ్ సినిమా కూడా 126 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డులను జననాయకన్ కొల్లగొడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ హిస్టరీలోనే మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాలు తక్కువే. అయినా కూడా జననాయకన్ ఓపెనింగ్ స్పీక్స్ లో ఉండేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న తమ హీరోను స్క్రీన్ పై చూసుకుని మురిసిపోవడానికి ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే కొన్ని కారణాలతో జననాయకన్ సినిమా గత 6 నెలలుగా బాక్సుల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. దీనివల్ల ఈ సినిమాకు ముందుగా పెట్టిన బడ్జెట్ కు తోడు వడ్డీల భారం కూడా బానే పెరిగిపోయిందనే ప్రచారము జరుగుతుంది. అందుకే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కనీసం 400 కోట్లు వసూలు చేసి లాభాలు తెచ్చి పెడితే కానీ విజయ్ రేంజ్ అనిపించుకోదు. మరి చూడాలిక ఏం జరగబోతోందో. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.